20 మందిగా ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తామో మన మధ్య ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఎలా మాట్లాడతాడు? ఆయన ఉన్నాడు, మనం నమ్మాం, వాక్యానుసారంగా మనం నమ్మాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడు అది నీకెలా అర్థమైంది? పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నువ్వెలా తెలుసుకుంటావు? దైవ జనుల్లో నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. వాక్యములో నుంచి దేవుడు మాట్లాడతాడు. వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. ఆనాడు ఆ శిష్యుడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక్క చేప కూడా రాలేదు, ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీ అక్కడే వలవేయమంటున్నావు అని చిరాకు పడి వెళ్ళిపోతే ఆ అద్భుతం అతను చూసేవాడా? అతని జీవితంలో అద్భుతం జరిగేది కాదు. యేసు ప్రభు మాట విని వల వేయగానే ఏం పడినాయండి? చేపలు, విస్తారమైన చేపలు. లాగలేకపోతున్నారు. వల పిగిలి వేరే వాళ్ళని రెండ్రా వల లాగుదమ్మా, వల్ల కావట్లా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఆ చేపలు పడిన అద్భుతం చూసి ఇంకెప్పుడు వాళ్ళు చేపలు పట్టారు. అదేంటండి, ఆ అద్భుతం జరిగితే ఇంకా వాళ్ళు చేపలు పట్టాలి, కానీ మీకు రావాలి తాటు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఆ వృత్తిని వదిలేసి యేసు ప్రభువుని వెంబడించారు. ఆయన ఒక్క మాట చెప్తేనే విస్తారమైన చేపలు పడినాయే, ఇంకా మనం కానీ వెనక తిరిగామనుకో ఎన్ని అద్భుతాలు చూడతాము అని వాళ్ళు గ్రహించి